మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ వైఫల్యాలు దృష్టి మళ్లించడం కోసం కృష్ణాకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ నీటి విషయాన్ని గతంలో ఆయన చేసినటువంటి పొరపాట్ల కారణంగా చేతగాని తనం కారణంగా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ సెంటిమెంట్తో ఆడుకోకూడదు. తెలంగాణ ప్రజలు వాస్తవ విషయాలు గ్రహిస్తా ఉన్నారు. తెలంగాణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా జలాలో ఎక్కడో పోయినట్టు, ఎవరి ఆధీనంలో ఉన్నట్టు, తెలంగాణకు నష్టం జరిగినట్టు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, నేడు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక దిక్కు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వము నాగార్జున సాగర్ డ్యాము వాళ్ళు స్వాధీనం చేసుకున్నా నిమ్మకు నీరెత్తినట్టు వేయించినటువంటి కేసీఆర్ ఈరోజు దానిపైన ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2014లో మరి ఆ రోజు చేసినటువంటి చట్టం ఏదైతున్నదో ఆ చట్టం ప్రకారము పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా కలిసి చర్చించుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి తొందరపాటు లేదు. వాళ్ళిద్దరూ కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మరి మీ మిత్రుడైనటువంటి జగన్ మీ ఇంటికి ఇటీవల వచ్చాడు కదా, ఎందుకు సామరస్యంగా పరిష్కారం ఆ రోజు నువ్వు చేయలేదు? నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏం చేశావు? మీరు అధికారం ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వము మరి 40% నాగార్జున సాగర్ డ్యామ్ వాళ్ళు స్వాధీనం చేసుకొని పోలీసులు నింపారు కదా. మరి ఈరోజు వాస్తవంగా ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. దీంట్లో ఏ రకం లేదు. ఇంతకుముందే చట్టం ఉంది. చట్టం ప్రకారము రెండు ప్రభుత్వాలు కూడా కలిసి చర్చించుకోండి. రెండు ప్రభుత్వాల మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నం చేసింది. అనేక సార్లు మీటింగ్లకు రెండు రాష్ట్రాలు రాలేదు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ వస్తే తెలంగాణ రాదు, తెలంగాణ వస్తే ఆంధ్రప్రదేశ్ రాదు. కాబట్టి కావాలని సానుకూలంగా ఉన్నటువంటి సమస్యను రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో మరి న్యాయం జరగాలని కోరుకుంటుంది. తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా నదీ జలాల వాటా తెలంగాణకు అందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో దుందుడుకుతనంతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు బీఆర్ఎస్ కానీ చేసేటువంటి ప్రయత్నము పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి సానుకూల వాతావరణం నుంచి తెలంగాణ ప్రజలను దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము పెద్ద కుట్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా మీరిద్దరు కలిసి ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీయే. మెజార్టీ ప్రజలు నరేంద్ర మోడీ గారిని మద్దతిస్తారు. మెజార్టీ ప్రజలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే. గతంలో కేసీఆర్ కుటుంబము పెద్ద ఎత్తున తెలంగాణలో దోపిడీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2 నెలల్లోపనే కేంద్ర కాంగ్రెస్ పార్టీ కోసము వసూళ్లు మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరిస్తా ఉన్నారు.
కాంట్రాక్టర్ను బెదిరిస్తా ఉన్నారు, బిల్డర్స్ ను బెదిరిస్తా ఉన్నారు, వసూళ్లు మొదలుపెట్టారు. అనేక మంది కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోసేటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆ రోజు కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ ప్రారంభించారు. మనం చూశాము గత శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలను దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బిల్డర్స్ ను కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి తెలంగాణకు ఎన్నికలకు తీసుకురావడం జరిగింది డబ్బు. ఈరోజు కాంగ్రెస్ నుంచి దోపిడీ చేసినటువంటి, కర్ణాటక నుంచి దోపిడీ చేసినటువంటి డబ్బంతా కూడా తెలంగాణలో ఖర్చు పెడితే ఈరోజు తెలంగాణ నుంచి దోపిడీ చేసి దేశమంతా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి సీట్లు కూడా కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రధానమంత్రిగా అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం రాహుల్ గాంధీ సరతూగే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పోటీ అభ్యర్థిగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూటమే బీటలు బారుతున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు అన్ని స్థానాలలో కూడా మరి గెలిపించి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధికమైనటువంటి స్థానాలు గెలవాలనేటువంటి పట్టుదలతో ఈరోజు మా పార్టీ పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరించి ముందుకెళ్తాం. ఆయన అడుగు ఏందో సాక్ష్యాలు అడుగు మనొకటి చెప్పమా. నేను ఒకటన్నా నేను చెప్తున్నా ఇప్పుడు అన్ని నేను అనేక ఆధారాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే నేను గతంలో కూడా చెప్పాను కాబట్టి ఒక్కటనే చెప్పానండి. ఎవరైనా ఎవరు ఎవరైనా బీజేపీలో చేరుతా అంటే చేరొద్దంటమా? చేరొద్దంటమా అంటున్నాను. నాకు తెలియదు ఆయన సంగతిగా నేను చెప్తున్నాను. ఎవరైనా బీజేపీలో ఎవరైనా చేరుతామంటే ఎందుకు వద్దంటాం? డెమోక్రటిక్ పార్టీ మాది. అంతేకాదు నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గ్రామ స్థాయి కార్యకర్తలు గాని, సర్పంచులు గాని, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు గాని పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. చేరాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది. కేసీఆర్ కుటుంబానికే సేవ చేసింది ప్రభుత్వం గాని పార్టీ గాని. కాబట్టి ఈరోజు దేశానికి సేవ చేయడం కోసము